ఇడ్లీ ప్లేట్లో ఈ విధంగా జొన్న పిండి వేసి చూడండి. ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. పిల్లలు ఏమైనా అడిగినప్పుడు ఒక్కసారి ఈ విధంగా కొత్తగా చేసి ఇవ్వండి. మరి ఇడ్లీ ప్లేట్లో ఈ జొన్న పిండితో రెసిపీ ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి. ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి 3/4 కప్పు నీళ్ళు అయితే వేసుకోవాలి. కప్పు కంటే తక్కువ నీళ్ళు. ఇలా ఈ విధంగా కప్పు కంటే నీళ్ళు తక్కువ తీసేసుకొని ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఇలా ఈ విధంగా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి 3/4 కప్పు జొన్న పిండి అయితే తీసుకున్నాను. ఇంకా ఒక 1/4 కప్పు శనగపిండి అయితే వేసుకోవాలి. మీరు కావాలంటే పెసరపిండి అయినా వేసుకోవచ్చు ఈ శనగపిండి ప్లేస్లో. ఇప్పుడు నీళ్ళు అయితే మనకి బాగా మరుగుతున్నాయి కదా, ఈ పిండిని అయితే ఇందులోకి వేసేసుకోవాలి. 1 కప్పు ఉండాలి. ఇలా ఇంకా మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఈ పిండి అంతా కూడా దగ్గర పడే వరకు కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా పిండిని బాగా కలిపేసుకోవాలి చూడండి. ఇలా మనకు దగ్గర పడిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే. ఇలా కలిపేసుకున్నాక ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇప్పుడు ఒక ప్లేట్ అయితే తీసుకొని అందులోకి ఈ విధంగా కొద్దిగా నూనె అనేది అప్లై చేసేసుకోవాలి. మనకు పిండి వేసినప్పుడు అతుక్కోకుండా ఇలా ఈ విధంగా ప్లేట్లో అనేసుకొని ఇప్పుడు మనం ఈ పిండిని కలిపి పెట్టేసుకున్నాం కదా, ఆ పిండిని అయితే వేసేసుకోవాలి. ఇలా ఈ పిండిని వేసేసుకొని ఒకసారి చేతితో బాగా కలిపేసుకోవాలి. చేతితో ఈ విధంగా ముద్దలాగా చేసేసుకోవాలి. ఇలా మనం నూనె రాసుకోవడం వల్ల ప్లేట్కి అనేది అతుక్కోదు. ఇలా ఈ విధంగా చేతితో బాగా కొంచెం ప్రెస్ చేసేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా పిండిని అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒక ఇడ్లీ ప్లేట్ అనేది తీసేసుకొని కొద్దిగా ఈ విధంగా నూనె అనేది వేసుకొని కొంచెం ఇలా ఈ విధంగా మొత్తం కూడా ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి మనకి అతుక్కోకుండా. ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని అయితే ఇందులో పెట్టేసుకుందాము. ఇలా మనకి ఇంకెంతైతే పడుతుందో అంత పెట్టేసుకొని ఇంకా పైన మూత అయితే పెట్టేసుకొని ఇలా ఇంకా ఈ ప్లేట్స్లో వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా అనేసుకొని ఇలా నూడిల్స్ లాగా ఒత్తేసుకోవాలి. ఇంకా ఇలా ఈ విధంగా ఇడ్లీ ప్లేట్స్లో ఒత్తేసుకోవాలి. ఇలా ఇంకో ప్లేట్ అయితే తీసేసుకొని ఇంకా సేమ్ ఇందాక ఎలా వేసుకున్నామో అలా వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా అనేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఈ విధంగా మనకి ఇంకెన్ని అయితే అవుతాయో అన్నీ ఇదే విధంగా వేసేసుకోవాలి. ఇలా ఇంకా ఇడ్లీ ప్లేట్స్ అన్నీ మనకి ఎన్ని అయితే అయ్యాయో అన్నీ కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇంకా నేను వచ్చేసి ఇక్కడ కుక్కర్లో పెట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ నీళ్ళు అయితే ఒక గ్లాస్ అని నీళ్ళు వేసుకొని నీళ్ళు బాగా మరిగిన తర్వాత మీరు కావాలి అంటే ఇది ఇడ్లీ పాత్రలో అయినా పెట్టేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత అయితే పెట్టేసుకుందాం. విజిల్ పెట్టుకోకుండా ఇలా ఈ విధంగా పెట్టేసుకొని ఇంకా విజిల్ అయితే పెట్టుకోకూడదు. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి.
ఇక్కడ వచ్చేసి 15 నిమిషాల తర్వాత చూడండి మనకి ఈ నూడిల్స్ అనేవి ఉడికిపోయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం వెంటనే తీయకుండా చల్లారిన తర్వాత అయితే తీసుకోవాలి. కొంచెం చూసారు కదా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. చల్లారిన తర్వాత ఇంకా మనం ఈ నూడిల్స్ని అయితే తీసేసుకోవాలి అండి. ఇలా కొంచెం అతుక్కున్నట్లు అవుతాయి. కొంచెం ఈ విధంగా చేత్తో అనేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. ఇలా చూసారు కదా మనకి చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇంకా ఇదే విధంగా అన్నీ కూడా ఈ విధంగా తీసేసుకోవాలి. ఇలా ఈ విధంగా అన్ని విడివిడిగా చేసేసుకోవాలి. చూసారు కదా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయ్యి విడివిడిగా వచ్చాయి చూడండి, విరిగిపోకుండా. ఇలా ఈ విధంగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని ఇందులోకి ఈ విధంగా కొంచెం నూనె అయితే వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్ ముక్కలు, వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ఆనియన్ ముక్కలు ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇంకా మీ దగ్గర క్యాప్సికమ్ ఉన్న క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. ఇలా క్యారెట్ ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులోకి క్యాబేజీ తురుము కూడా వేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసేసుకొని వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇలా ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇలా కొంచెం బాగా మగ్గిన తర్వాత మరి ఎక్కువ మగ్గాల్సిన పని అయితే లేదు. ఇలా ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం మిరియాల పొడి, ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము. ఇందులోనే ఇంకా మన స్పైసీని బట్టి కొద్దిగా కారం, రుచికి సరిపడినంత ఉప్పు అనేది చూసుకొని వేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా టమోటో సాస్ కూడా వేసుకుందాం. ఇలా టమోటో సాస్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ నూడిల్స్ని అయితే వేసేసుకోవాలి. ఇవి ఎక్కువ కదపకుండా ఇలా నిదానంగా కలిపేసుకోవాలి. మనం ఎక్కువ కలిపామనుకోండి విరిగిపోతాయి. ఇలా నిదానంగా అనేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఇంకా ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే జొన్న పిండితో హెల్తీగా నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇంట్లోనే ఈ విధంగా పిల్లలకి ఒక్కసారి చేసి ఇవ్వండి. మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీ ట్రిక్తో మనం ఈ నూడిల్స్ అనేది చేసేసుకోవచ్చు. ఎమ్మీగా ఉండే నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇంట్లోనే హెల్తీగా. చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా జొన్న పిండితో హెల్తీగా నూడిల్స్ అయితే ఇంట్లోనే చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే జొన్న పిండితో నూడిల్స్ ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.